ఇటీవలే మనము నీట్ పేపర్ లీక్‌కి సంబంధించి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థుల నిరసన కార్యక్రమాన్ని చూసాం. సో, ఇలాంటిదే మరొక కార్యక్రమం జార్ఖండ్‌లో ప్రస్తుతం జరుగుతూ ఉంది. జార్ఖండ్‌లో జరిగినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే జార్ఖండ్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించినటువంటి ఎగ్జామ్స్‌లో పేపర్ లీక్ జరిగిందని, సో దీనివల్ల ఎంతోమంది విద్యార్థులు తమ భవిష్యత్తుని కోల్పోతున్నారని, ఈ పేపర్ లీక్స్ జరగటం వల్ల తమ భవిష్యత్తు నాశనం అవుతుందంటూ విద్యార్థులు రోడ్లెక్కి నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది. దీంట్లో భాగంగానే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా విద్యార్థులకు అండగా నిలవటం, వీరంతా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి సంఘాల నాయకుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీకి వెళ్ళేటువంటి మార్గంలో ఎక్కడైనా సరే పోలీసులు మిమ్మల్ని అడ్డగించినా, ఆపేటువంటి ప్రయత్నం చేసినా మీరు ఎట్టి పరిస్థితుల్లో వారితోటి వాగ్వాదానికి దిగొద్దని, మర్యాదపూర్వకంగా తప్పుకుని వెళ్ళిపోయి మరొక మార్గంలో మీరు అసెంబ్లీ చేరేటువంటి ప్లాన్ చేసుకోవాలి తప్ప పోలీసులతో వాగ్వాదానికి దిగొద్దు అని చెప్పి అందరికీ క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పరిస్థితులు అదుపు తప్పుతంతో విద్యార్థులపై వాటర్ కెనాన్స్ ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం, ఇవన్నీ కూడా జార్ఖండ్లో జరిగినటువంటి పరిస్థితి.